గురించి నేర్చుకుంటాం. సీనై పర్వతం పోయిన వారం వాక్యం మర్చిపోతే ఎలాగండి? ఎందుకు నువ్వు చెప్పద్దు? దీన్ని బట్టి నాకు అర్థమయ్యే విషయం ఏంటో తెలుసా? వాక్యం మీరు సరిగ్గా మాట్లాడలేదు, రాట్లా మాటలు. అమ్మా చెప్పండి, ఈ సైడ్ నుంచి వాక్యం మీరు సరిగ్గా వినట్లా. ఈ సైడ్ నుంచి చెప్పండి, ఈ సైడ్ వాక్యం మీరు వినట్లా కదా. సాక్ష్యం ఏంటి తెలుసా? పోయిన వారం వాక్యమే చెప్పలేకపోయారు మీరు. సరే పాస్ గారు సరిగ్గా వినలేకపోయాం ఆ టైంలో అన్నాం. మరి దేవుని కృప వల్ల ఫోన్ లో యూట్యూబ్ లో కూడా వస్తుంది కదా వాక్యం. అదే అది కూడా మీరు చూడట్లేదని దీనివల్ల అర్థమైంది. రెండు రకాలుగా మీ గురించి నాకు అర్థమైన విషయం ఏంటంటే వాక్యం వినటంలోనూ అలాగే యూట్యూబ్ లో కూడా దాన్ని చూడట్లేదు అని అర్థమైంది. ఏమండి, పోయిన వారం వాక్యం మర్చిపోతే ఇక వాక్యం మన జీవితంలో కార్యం ఎలా జరిగింది అంటే వాక్యానుసారంగా ప్రార్థన మీరు చాలా మందికి రావట్లేదు మాట బయటికి. వాక్యానుసారమైన జీవితం మనలో ఉంటేనే దేవుడు, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఆ వాక్యము నీలో ఉంటేనే దేవుడు నీ జీవితంలో కార్యము జరిగిస్తాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకున్న వాక్యాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఇప్పుడు మళ్ళా పోయిన వారం వాక్యం మళ్ళీ చెప్పాలి. అప్పుడు వద్దా? చెప్పాలిగా. మర్చిపోయినప్పుడు మరి చెప్పద్దా? ద్వితీయోపదేశకాండం ఎందుకు వచ్చింది ఇశ్రాయేలు ప్రజలకి మళ్ళా అంటే అది ఒకసారి చెప్పిన దాన్ని మళ్ళా మర్చిపోతారనేగా రెండోసారి కూడా దేవుడు రెండోసారి ఉపదేశం చేశాడు. దాన్ని ఏమన్నారు? ద్వితీయోపదేశకాండము అంటే రెండోసారి. ఒకసారి చెప్పబడిన ఉపదేశము రెండోసారి చెప్పబడటమే. అంటే అది ఎంత ప్రాముఖ్యమైనది కాబట్టి రెండోసారి చెప్తాడు ఆయన. అందుకే మీకు కూడా రెండోసారి చెప్తాను. ఇప్పుడు ఆదికాండము 18వ అధ్యాయము 19వ అధ్యాయము 17వ వచనం. ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. ఇక నుంచి మీరు వాక్యం చదివేటప్పుడు కంగారు పడిపోయి ఏది పడితే అది చదవద్దు. ఇన్నింగ్ రండి అందరూ. ఎవరెవరు చదివేవారు ఉన్నారో మైక్ లో స్పష్టంగా ఒకరి తర్వాత ఒకరు చదవండి. ఒక వారం ఈవిడ, ఒక వారం ఇంకొకరు, ఒక వారం కావాలి. చదవండి. 19:22 చదవండి. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము. పోయిన వారం వాక్యమే అదే. ఇంకా మన అల్లా చదవండి, చదవండి. 17. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతములకు పారిపోమని చెప్పగా ఆ పర్వతములకు పారిపోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రాణాలు దక్కించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళిపోవాలన్నాడు చెప్పండి అందరూ కూడా? పర్వతానికి పారిపోవాలి. పర్వతం గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మొదటిగా రూపాంతర పర్వతం గురించి మనము రూపాంతర కొండ గురించి నేర్చుకున్నాం. రెండవదిగా హోరేబు పర్వతం గురించి నేర్చుకున్నాం. మూడవదిగా సీనాయి కొండ గురించి నేర్చుకున్నాం. నాలుగవదిగా చెప్పండి మోరియా పర్వతం దగ్గర మనం ఉన్నాం. మోరియా పర్వతం గురించి మనం నేర్చుకుంటున్నాం. చూడండి ఆదికాండం 22 మొదటి నుంచి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీవు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించే ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. పోయిన వారం మనం నేర్చుకున్న వాక్యం ఇది. మోరియా పర్వతం గురించి మనం నేర్చుకున్నాం. అందులో
పరిశోధించుదామని దేవుడు అబ్రహాము దేవుడు పరిశోధించాలనుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, సాతాను శోధిస్తాడు, దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? పరిశోధిస్తాడు, అంటే పరీక్షిస్తాడు దేవుడు. చూడండి, అందరూ కూడా పరీక్ష. ఇక్కడ మనకు అర్థమయ్యే ఒక పాఠం ఏంటంటే, చూడండి అందరూ కూడా, దేవుడు ప్రతి వారి యొక్క భక్తిని పరీక్షిస్తాడు. దేవుడు ఎందుకు పరీక్ష? పరీక్ష దేనికంటే మొదటిగా 3 విషయాలు ఉన్నాయి. పరీక్ష దేనికంటే, ఒకటి, నువ్వెవరో ఆయనకి తెలియడానికి. ఎవరికి చెప్పండి? నువ్వెవరో దేవునికి తెలియడానికి, నువ్వెవరో రుజువు పరచడానికే పరీక్ష. రెండవది పరీక్ష దేనికంటే ప్రమోషన్ కొరకు. చెప్పండి. ఒకటి, నువ్వెవరో తెలియడానికే పరీక్ష. రెండవది ప్రమోషన్ కొరకు పరీక్ష అనేది ఉంటుంది. మూడవది పరీక్ష ద్వారా నువ్వేంటనేది ఇతరులకు తెలుస్తుంది. మూడవదిగా 3 మాటలు. పరీక్ష దేనికంటే నువ్వెవరో తెలుసుకోవడానికి. 2, ప్రమోషన్ కొరకు, అంటే తర్వాత పరీక్ష తర్వాత వచ్చేది ఏంటంట? ప్రమోషన్ వస్తుంది. మూడవది దేనికని? నువ్వెవరో ఇతరులు తెలుసుకోవడానికి. ఒక ఉదాహరణకు ఒక మాట చెప్తా. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మనకు అందరికి కూడా తెలుసు. దానియేలు గురించే మనం నేర్చుకుంటా అబ్రహాము దగ్గరికి వచ్చేసాం. అయితే ఇప్పుడు వాళ్ళకు ఒక పరీక్ష దేవుడు పెట్టాడు. ఆహార విషయంలో, అట్లాగే భక్తి విషయంలో, అలాగే ప్రార్థన విషయంలో. రాజు తినే ఆహారం తినాలి అని రాజు ఆజ్ఞాపించినప్పుడు అది తింటే అపవిత్రమైపోతామని వాళ్ళు పరిశుద్ధతను పరీక్షలో కాపాడుకున్న భక్తులు మనకు అక్కడ కనబడుతున్నారు. రెండవది భక్తి విషయంలో, ప్రతిమకి నమస్కారం చేయమంటే మేము చదువుకోవడానికి ఇష్టం కానీ మా భక్తిని మేము అపవిత్రం చేసుకోమని చెప్పేసి అక్కడ కూడా వాళ్ళ పరీక్షలో వాళ్ళు ఏం చేశారంటే అగ్నిగుండంలో వేయబడ్డారు. దానియేలు ప్రార్థన ఆపాలి, 10 రోజుల వరకు ఎవరిని కూడా ప్రార్థించకూడదు అని 10 రోజులు అక్కడ ప్రభుత్వం చట్టం చేసినప్పటికీ కూడా తాను అవసరమైతే సింహాల గోర్లో పడడానికైనా ఇష్టపడ్డాడు కానీ తన ప్రార్థన జీవితాన్ని కాపాడుకున్న దానియేలు మనకు కనబడుతున్నాడు. హల్లెలూయా. ఆ 3 పరీక్షలు కాదా? వాళ్ళకి పెట్టిన పరీక్ష కాదా? అన్ని చూడండి. ఈ పరీక్షలో తెలిసింది ఏంటంటే వీళ్ళు ఎవరో దేవుడికి తెలిసింది. వాళ్ళు ఎలాంటి భక్తులో దేవుడు తెలుసుకున్నాడు. 1. 2, వారి భక్తి వలన వారికి ఏమొచ్చిందంటే గొప్ప ఘనత వచ్చింది. ఆ ప్రాంతంలో వాళ్ళందరిలో కూడా ప్రముఖమైన వ్యక్తిగా దానియేలు ఉన్నాడు. 3వదిగా ఆ ప్రదేశం అంతటిలో కూడా వాళ్ళందరికీ అర్థమైంది వీళ్ళు నిజముగా దేవుని బిడ్డలు. దేవుని స్తోత్రం చెప్పండి. 3 నేను చెప్పిన 3 వచ్చినాయా లేదా? వచ్చినాయంటే దేవుని స్తోత్రం చెప్పండి. రాలేదంటే ఎందుకు రాలేదో అడగండి. అర్థమైందా? అర్థం కాలేదా? ఏమొచ్చింది? మొదటిగా వాళ్ళు పరీక్ష తర్వాత ఏమైందంటే వాళ్ళు ఏంటో దేవుడికి తెలిసింది. ఇప్పుడు పరీక్ష పెట్టినప్పుడు నువ్వేంటో, నీ భక్తి ఏంటో దేవుడికి తెలుస్తుంది. రెండవది ఆ భక్తి వలన ఏమవుతుందంటే ప్రమోషన్ వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పరీక్షలో నువ్వు గెలిస్తే దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలకు నేను నడిపిస్తుంది గాక. అబ్రహాము జీవితంలో మనం చూసాం 3 రకాలైన పరీక్షలు. ప్రతి పరీక్షకి తర్వాత ఏముందంటే ఆశీర్వాదం ఉంది. ఏముందండి? ఉందా లేదా? ఉంది. మూడవదిగా ఏంటంటే నీకు పరీక్ష వలన నువ్వు నిలబడితే నువ్వేంటో నీ చుట్టుపక్కల ప్రజలకు అర్థమవుతుంది నువ్వు ఎంత భక్తి గల వ్యక్తివో. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి 3 రకాలైన ఆశీర్వాదాలు ఉన్నాయా లేవా చెప్పండి. అందుకే ప్రతి వ్యక్తికి కూడా ఒక పరీక్ష ఉంది. ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇక్కడ ఉన్నారు పిల్లలు. అని ఉంది. అని పరీక్ష రాస్తే మార్కులు వచ్చిన దాన్ని బట్టే తెలుస్తుంది ఎంత బాగా చదువుతుందో మాకు లేదా మనకి. బాగా మార్కులు తెచ్చుకొని బాగా పరీక్షలో పాస్ అయితే రెండవదిగా ఏమొస్తుంది? ప్రమోషన్ వస్తుంది. మూడవదిగా ఆ క్లాసులు అందరికి అర్థమవుతుంది. పరీక్షలో బాగా మంచి మార్కులు వస్తే ఆ క్లాసులు అందరికల్లా అర్థమవుతుంది క్లాస్ ఫస్ట్ వచ్చిందని. అప్పుడు ఆ పిల్లలందరూ అనుకుంటారు అని బాగా చదువుతుందని. అర్థమైందా? అలా చదవాలి. ఎందుకు చెప్పారో తెలుసా? నీకే దేవుని స్తోత్రం చెప్పండి. అవునా కదా చెప్పండి. ఆ క్లాస్ అందరికి అర్థమవుతుందా లేదా?
అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది. అలాగే ప్రమోషన్ వస్తుందా లేదా? ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కొన్ని గిఫ్ట్లు కూడా కొంతమంది ఇస్తారు. అలాగే మొదటిగా పరీక్షలో మనకు అర్థమవుతుంది వాళ్ళు బాగా చదువుతున్నారో లేదా అని తెలియడానికి. వాళ్ళ ఇంట్లో అంటారు మేము బాగా చదువుకున్నాం డాడీ మమ్మీ నేను బాగా చదువుతున్నాను అంటారు. సరేలే నువ్వు బాగా చదువుతున్నావు లేదో ఎగ్జామ్స్ వచ్చినప్పుడు తెలిసింది, అంతే కదా. ఎవరు ఎలా బాగా చదువుతున్నావు అనేది ఎప్పుడు తెలిసింది? ఎగ్జామ్. అలాగే నువ్వు భక్తి బాగా చేస్తున్నావా లేదని ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? దేవుడు నిన్ను పరీక్ష పెట్టినప్పుడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు నిన్ను ఒక పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో నిజంగా యథార్థమైన భక్తి నువ్వు కనబరుస్తున్నావా అనేది ప్రభు చూస్తాడు. రెండోది, ఆ భక్తులను పాస్ అవుతే, ఆయన పెట్టిన పరీక్షలో పాస్ అవుతే దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. మూడోది, నువ్వు పరీక్షలో ఆ దేవుడు పెట్టిన పరీక్షలో పాస్ అవుతే సంఘం అంతా అలాగే నీ చుట్టుపక్కల ప్రజలందరూ అనుకుంటారు నువ్వు నిజముగా దేవుని పెట్టావే. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఇక్కడ మూడో పరీక్షలో మనం ఉన్నాం. అబ్రాహాముకి దేవుడు ఏమన్నాడు చూడండి, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి. మూడవదిగా మొదటి పరీక్ష మనం నేర్చుకున్నాం, రెండోది నేర్చుకున్నాం. మూడో పరీక్షలో మనం ఉన్నాం. ఏమని చెప్తున్నాడు? అబ్రహాము అని పిలవగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశం వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అర్పించము. దేవునికి స్తోత్రం చెప్పండి. బలి అర్పించమన్నాడు. అలాగే ఆయన చూపించి ఒక పర్వతం మీద అర్పించమన్నాడు. ఆ పర్వతం పేరే మోరియా. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మోరియా పర్వతమే యాకోబు దగ్గరికి వెళ్తే మనం యాకోబు దగ్గర యాకోబు ఒక రాత్రి పడుకున్నప్పుడు ఆ స్థలానికి బేతేల్ అని పేరు పెట్టాడు. అదే మోరియా పర్వతం అని. అలాగే ఓర్నాను కళ్ళమ్మ దగ్గర దేవుని తెగులు ఆగిపోయిన ప్రదేశం. దావీదు అక్కడ ఓర్నానికి కొంచెం ద్రవ్యం ఇచ్చి ఆ పొలాన్ని అక్కడ కొనుక్కొని అక్కడ బలిపీఠం కట్టి బలి అర్పిస్తాడు. అదే ప్రదేశంలో దేవుని మందిరాన్ని సొలొమోను ద్వారా కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. పోయిన వారం ఇదంతా మీకు ఉపద్ఘాతంగా చెప్పాను. అయితే ఈ రోజు ఎప్పుడైతే దేవుడు చెప్పాడో చూడండి, అందరికి కూడా చాలా జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో చిత్తము ప్రభువాని తన భార్యకు కూడా చెప్పుకోకుండా 3 రోజులంతా ప్రయాణము చేసి ఆ మోరియా పర్వతం మీద ఇస్సాకును బలి అర్పించడానికి అబ్రహాము ముందుకు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు వెళ్ళాడు అంటారు? ఏమండి, ఒక్కగానొక్క కుమారుడు. ఇక్కడ మనం ఒక ఆలోచన చేద్దాం. ఆల్రెడీ నేను చెప్పా, ఎవరిని పంపించేశాడు? ఇష్మాయేల్ని పంపించేశాడు. ఇష్మాయేల్ కూడా లేడు. ఇప్పుడు ఉన్నది ఎవరో? ఇస్సాకు ఒక్కడే. ఇస్సాకు కూడా బలమ్మంటున్నాడు. ఇది ఎక్కడ న్యాయం అసలు? మన ఇష్మాయిల్ అయినా ఉంటే పోనీ ఎవరో ఒకరు ఉన్నారులే అని అనుకోవచ్చు. ఇస్మాయిల్ కూడా వెళ్ళిపోయాడు. ఇస్మాయిల్ పంపించేమన్నాడు, పంపించేశాడు. తర్వాత ఉన్నది ఒక్క ఇస్సాకే. కానీ ఇస్సాకును కూడా అన్నాడు, నువ్వు ప్రేమించే నీ కుమారుడు, నువ్వు ఒక్కగానొక్క నీ కుమారుడిని నాకు ఇచ్చేయి బలిగా అంటాడు. మనం ఆలోచన చేస్తే చాలా బాధాకరమైన విషయం. అక్కడ తన భార్య కూడా ఈ మాట చెప్పుకోకుండా, దేవుడిని కూడా ప్రశ్నించకుండా అబ్రహాము వెంటనే బలి చేయడానికి సిద్ధపడడానికి కారణం చెప్పండి. ఒక కారణం ఉంది. ఆ కారణం కనుక మీరు చెబితే ఏమండి, మంచి గిఫ్ట్ మీకు ఇస్తారు. రావాలి కూర్చో. చెప్పండి ఎవరైనా. వాళ్ళ భార్య కూడా చెప్పుకోకుండా ఇస్సాకును బలి ఇవ్వడానికి అబ్రహాము ఎందుకు ముందుకు వెళ్ళాడు? అంత విధిగా ఆటంకపరిచిద్దని. అవును, ఏం నమ్మకం ఉంది? ఏం విశ్వాసం ఉంది? అని చెప్పేలే గాని అసలు ఏ ఆధారం, ఏ విశ్వాసంతో మాట అన్నాడు? ఏ విశ్వాసంతో పనిచేశాడు? అసలు విషయం ఏంటంటే వాగ్దానం చేశాడు. చూడండి, వాక్యంలోకి మనం వెళ్ళిపోతే కనుక ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఏంటి?
ఎబ్రీ పత్రిక నేను చదవమన్నా చదవమ్మా. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం చదువు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. ఇస్సాకు వలన అయినది నీ సంతానము అనబడును అని ఎవరితో చెప్పబడును. ఆ అబ్రహాము మృదులను సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడే తన యొక్క కుమారుణ్ణి అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృదుల నుండి మరలా పొందెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరచండి. ఎలా నమ్మాడు తెలుసా? అవసరమైతే చనిపోయిన నేను చంపిన, చూడండి, అవసరమైతే నా కొడుకుని నేను బలిచిన, చనిపోయిన దేవుడు మరలా లేపుతాడు. ఎలాంటి విశ్వాసం కావాలి మనకి? అర్థమైందా? ఒకవేళ నా దేవుడు నేను బలిచ్చిన మృతులలోంచి లేపినట్లుగా నా దేవుడు నా కుమారుడు లేపుతాడంట అని చెప్తున్నాడు అబ్రహాం. ఇక్కడ చూడండి, మరలా చూడండి మళ్ళా చదవండి ఆ మాట. మళ్ళా 18 చదువు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడెను. ఆ అబ్రహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే తన ఏకైక కుమారుని అర్పించుటకు ముందుకు వచ్చాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అబ్రహాము తన భార్యకు కూడా చెప్పుకోకుండా దేవుడు చెప్పింది చెప్పినట్లు ఎందుకు చేస్తున్నాడంటే, మృతులలోంచి అవసరమైతే నా దేవుడు లేపగలిగిన వాడు. ఈరోజు అలాంటి విశ్వాసం మనలో ఉండును గాక. ఇక్కడ ఇంకంతకు ముందు ఏమని అన్నాడంటే, దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? అవును కదా, చూడండి 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయం మొదటి నుంచి చదువమ్మా. కూర్చోండి, అటు కాదు, కనబడేలా చదవాలి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనే పోవుచున్నాననే దమాస్కు ఎలియాజరు నా ఇంటి ఆస్తి కర్తయగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చెను. ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. అబ్రాహాము అంటున్నాడు, నువ్వు ఎంత ఆస్తి ఇస్తే నాకెందుకు, ఎంత ఐశ్వర్యం ఇస్తే నాకెందుకు. చూడండి, నాకు ఒక బిడ్డ లేడు కదా, నాకు ఒక వారసు లేడు కదా, ఆస్తి అంతా కూడా నా ఆ పెద్ద దాసుని ఎలియాజరుకే కదా నేను ఇవ్వాలని అబ్రహాము దేవుడి దగ్గర బాధపడుతుంటే, అప్పుడు దేవుడు అన్నాడు, నీ గర్భవాసంలో ఒక బిడ్డ పుడతాడు, ఆ బిడ్డ ద్వారానే నీ సంతానం అనబడుతుంది. ఆ బిడ్డ ద్వారానే నక్షత్రాల వల్లే, ఇసుక రేణువుల వల్లే నేను దీవిస్తానని దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఇప్పుడు దేవుడు ఇస్సాకు ద్వారానే సంతానాన్ని ఇస్తానని,
ఇస్సాకే వారసుడు అవుతాడని వాగ్దానం చేశాడా లేదా? చెప్పండి. మరి వాగ్దానం చేసిన వాడు ఇప్పుడు ఇస్సాకును బలిచ్చేస్తే ఆ వాగ్దానం ఏమైపోతుంది? అవునా కదా? కానీ దేవుని వాగ్దానం ఎప్పుడు నిరర్థం అవుతుందా? అవదు. దేవునికి స్తోత్రం తెలుసు చెప్పండి అందరూ కూడా. అబ్రహాముకు తెలుసు దేవుడు నాకు వాగ్దానం చేశాడు. అది ఎందుకంటే దేవుని వాగ్దానం ఎప్పటికి కూడా నిరర్థకము కాదు. అందుకే వాగ్దానం చేశాడు కాబట్టి ఒకవేళ నా కుమారుని నేను బలి ఇచ్చినా సరే మృతుల నుంచి ఆయన నా లేపే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే వాగ్దానం అనేది ఎప్పుడు నిరర్థకము కాదు కాబట్టి ఆయన మరలా నా బిడ్డను లేపి నుంచోబెడతాడు. మరలా చనిపోయిన చంపబడ్డ బలిచిన మరలా నా కుమారుణ్ణి నా దేవుడు లేపుతాడు. ఎందుకంటే వాగ్దానం ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. నా దేవుని ప్రజలారా, నీ పట్ల వాగ్దానము దేవుడు కనుక చేస్తే ఖచ్చితంగా వాగ్దానము దేవుడు నెరవేర్చే తీరతాడు. నేను ఇంకో ఉదాహరణ చెప్తాను, శ్రద్ధగా వినండి. ఇది చూడండి అందరూ కూడా. గొలియాతు 40 రాత్రులు 40 పగళ్ళు ఇశ్రాయేలు ప్రజలను వణికిస్తున్నాడు. నాతో ఎవడైనా యుద్ధం చేసేవాడు అంటే మీలో ఉన్నాడంటే రండి. మన భాషలో చెప్పాలంటే మీలో ఎవడైనా ధైర్యశాలి ఎవడైనా ఉంటే నాతో వచ్చి యుద్ధం చేయండి, దమ్మున్నవాడు ఎవడైనా అన్నట్లుగా సవాలు విసిరాడు. ఒక్కడు కూడా యుద్ధం చేయడానికి రాలా. దావీదు ఎలా వెళ్ళాడు మన యుద్ధం చేయడానికి? వాళ్ళకి లేదా దేవుడు? వాళ్ళకి లేదా ధైర్యం? చెప్పండి. ఇప్పుడు ధైర్యం వాళ్ళకి లేదా? దేవుడు వాళ్ళకి దేవుడు కాదా? అసలు విషయం చెప్పండి. అక్కడ చూడండి, దావీదుని సమయంలో అభిషేకం చేశాడు. ఏమని వాగ్దానం? అభిషేకం చేసి నువ్వు ఇశ్రాయేలు ప్రజలకి రాజు అవుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దావీదుకి చేయబడిన వాగ్దానం ఏంటి? నువ్వు రాజు అవుతావు. మరి గొలియాతుతో యుద్ధం చేసేటప్పుడు రాజు అయ్యాడా? అప్పుడు రాజా? అప్పుడు ఏమీ కాదు, గొర్రెలు కాపరే. వాళ్ళందరూ క్యారేజ్ అవ్వడానికి వచ్చాడు. అవునా కదా? చెప్పండి. వాళ్ళందరూ క్యారేజ్ అవ్వడానికి అక్కడికి వచ్చాడు. మరి అదే సమయంలో గొలియాతు యుద్ధం చేయడానికి బయలుదేరాడు కదా. అక్కడ గనక గొలియాతుతో దావీదు చచ్చిపోతే యుద్ధంలో ఏ వాగ్దానం ఉంటుందా? పోయిందా? వాగ్దానం ఉంటుందండి. దావీదు యొక్క ధైర్యం ఏంటో తెలుసా? దేవుడు నాకు వాగ్దానం చేశాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఏమని వాగ్దానం చేశాడు? దేవుడు నన్ను రాజుగా చేస్తాడు. ఒక మాట చెప్పనా, నేను రాజు అయ్యేంత వరకు ఏం వచ్చి పడినా, ఏది పడినా, పిడుగులు పడినా, ఉరుములు వెళ్ళినా, భూకంపాలు వచ్చినా, శత్రువులందరూ వచ్చి నా మీద పడినా నేను మాత్రం చనిపోను. కారణం ఒకటే, దేవుడు నాకు వాగ్దానం చేశాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నాకు వాగ్దానం చేశాడు కాబట్టి ఈ గొలియాతు ఒకటి కాదు, వీళ్ళంటే 10 మంది వచ్చినా నన్ను ఏం చేయలేరు. ఎందుకంటే దావీదు పక్షంగా ఉన్నది ఏంటంటే దేవుని వాగ్దానము. ఇక్కడ అబ్రాహాం పక్షము కూడా ఉన్నది ఏంటంటే దేవుని వాగ్దానము. అందుకే బలం అంటే సరేనయ్యా అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళకి కూడా చెప్పుకోకుండా ఏంటయ్యా నీ విశ్వాసం అంటే నాకు వాగ్దానం ఉంది అని కానీ అంటున్నాడు. నాకు ఈ ఇస్సాకు వల్లనే నాకు దేవుడు సంతానం కలగజేస్తాను. ఇస్సాకు వల్లనే గొప్ప ఇస్కరేణులంతా అలాగే నక్షత్రాలంతా సంతానం దేవుడు నాకు ఇస్తానన్నాడు. ఇస్సాకు వల్లనే నాకు వారసుడవుతాడని దేవుడు నాకు చెప్పాడు. హల్లెలూయా. అదే ఎబ్రీ గ్రంథకర్తలో పౌలు మాట్లాడుతున్నాడు అబ్రాహాం గురించి. హల్లెలూయా. అంటే ఇప్పుడు అబ్రాహాం గురించి పౌలుకు వచ్చిన దేవుని యొక్క దర్శనం ఏంటంటే, అబ్రాహాము ఎందుకు ఇచ్చాడంటే దేవుడు యొక్క వాగ్దానము అబ్రాహాము పక్షంగా ఉంది కాబట్టి అబ్రాహాము ఆ వాగ్దానాన్ని పట్టుకొని ధైర్యముగా తన కుమారుని బలివ్వడానికి ముందుకు వెళ్ళాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట మీకు చూపిస్తా. యెషయా గ్రంథం 37వ అధ్యాయం ఏంటి? యెషయా గ్రంథం 37వ అధ్యాయం. కంగారు పడద్దు. ఇంకేమన్నప్పుడు తీసుకెళ్ళు నిదానంగా. ఎవరు లేరు పోటీ, నీకు నీవే పోటీ. ఇప్పుడు
37వ అధ్యాయము 31 నుంచి చదవండి. యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. శేషించిన వారు యెరూషలేములో నుండి బయలుదేరురు, తప్పించుకొనిన వారు సియోను కొండల నుండి బయలుదేరుదురు అని సైన్యానికి అధిపతి అని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే ఇది శ్రేష్టమైన మాట. ఇక్కడ జాగ్రత్తగా చదవండి. ఇక్కడ నుంచి చదవమ్మా. కాబట్టి అష్షూరు రాజును కాదు పై వచ్చిన చదవాలను. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. మళ్ళా చదువు. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. మళ్ళా చదువు. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. వాగ్దానము చూడండి, అందరూ చూడాలి. వాగ్దానం చేసింది ఎవరు? దానిని నెరవేర్చాలని ఆసక్తి కూడా ఎవరికి ఉందంట? ఎవరికి ఉందండి? గట్టిగా చప్పట్లు కొడుతూ అర్థమైందా? మీకు అర్థం కాలేదా? దాన్ని నెరవేర్చాలని ఆసక్తి ఎవరికి ఉందంట? అంటే చూడండి, ఇటు మీకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, చదవలేదండి. ఆ వాగ్దానము నెరవేర్చబడాలని మీకంటే ఎక్కువ ఆసక్తి ఎవరికి ఉందో తెలుసా? దేవుడికి స్తోత్రం చెప్పండి. అంటే దేవుడికి మీకు చేసిన వాగ్దానం నెరవేర్చాలని మీకంటే ఎక్కువ ఆసక్తి దేవునికే ఉంది. అలాంటప్పుడు ఎందుకు చేయాలంటే దేవుడు మన పక్షంగా ఒకసారి వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి. దేవుడు మన పక్షంగా వాగ్దానం ఎందుకు చేశాడంటే అది నెరవేర్చాలని. అవునా కదా? అది నెరవేర్చాలని ఆసక్తి అంట. మనకంటే కూడా మనం పొందుకోవాలని, మీకు పొందుకోవాలని ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ మీ పట్ల దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలని ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు ప్రభు మీకు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలని ఎవరికి ఆసక్తి ఉందంటే ఎక్కువ? మీరైతే మర్చిపోతారేమో, కానీ దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలని ఆసక్తి కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే నెహమ్యా ప్రార్థన చేస్తారు. చూడండి ఒకసారి నెహమ్యా గ్రంథం తీయని అందరూ కూడా. నెహమ్యా గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. 1వ అధ్యాయంలో నెహమ్యా ప్రార్థన చేస్తారు. చూడండి 6 నుంచి చదవండి. 5 నుంచి చదవచ్చు, 6 నుంచి చదవచ్చు. సరే 5 నుంచి చదువు, స్పష్టంగా అర్థమవుతుంది. నెహమ్యా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువు. ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. చూడండి ఇక్కడ చదవమ్మా. నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దీవానాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించున్నాము. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన. చూడండి ఇప్పుడు ఇక్కడ మాట చూడండి. నీ సేవకుడైన మోషేతో నువ్వు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకొనుము. అదేమనగా మీరు అపరాధము చేసిన యెడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహామ్యములను సమకూర్చి నా నామమును ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మును రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ నెహమ్యా మోషేకు దేవుడు చేసిన వాగ్దానమును ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తాడు. దేవుడు మోషేకి ఒక వాగ్దానం చేశాడు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా. ఒకవేళ ఈ ప్రజలు గనక నాకు వ్యతిరేకముగా నడుచుకుంటే భూదిగంతులు అంతవరకు వీరిని ఏం చేస్తాను చెప్పండి? చెదరగొట్టేస్తాను. ఏమంటాడంటే జనములలోకి వీరందరినీ కూడా చెదరగొడతాను.
మరలా వాళ్ళు నా వైపు తిరిగి నా ఆజ్ఞను పాటించి మరలా నడిస్తే ఎక్కడి వరకైతే చెదరగొట్టానో వాళ్ళందరినీ మళ్ళీ సమకూర్చి నేను సిద్ధపరిచిన స్థలములో వారిని నిలబెట్టి వారిని ఆశీర్వదిస్తాను. గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఆ వాగ్దానము ఎత్తి పట్టుకొని నెహమ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఎప్పుడు కూడా వాగ్దానం అనేది నిరర్ధకం అవదు. ఇందాక మనం చదువుకున్న యేసయ్య గ్రంథంలో వాగ్దానం చేస్తున్నాడు, దర్శనాలు వస్తున్నాయి, కానీ ఏమైపోయి అంటున్నాడు. కానీ ప్రభు అంటున్నాడు వాగ్దానము చేసిన వాడు, గుర్తుపెట్టుకోండి, నమ్మదగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ వాగ్దానాన్ని ఎత్తుపెట్టి ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే వాగ్దానము నెరవేర్చాలని ఆసక్తి కలిగిన వాడు ఎవరు? దేవుడే. మన పట్ల చేసిన వాగ్దానము మనమేమో ఆసక్తి కలిగి ఉండట్లా ఈ మధ్య, కానీ మన వాగ్దానము నెరవేర్చాలని మనకంటే ఎక్కువ ఆసక్తి కలిగిన వాడే మనం ఆరాధించే దేవుడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే ఆ వాగ్దానం ఉంది కాబట్టి అబ్రహాం ఏం చేశాడు? తన కుమారుని బలిస్తాకి ఇంటికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇంకొక మాట అక్కడ మనం నేర్చుకుంటే వాగ్దానాన్ని బట్టి రెండో మాట మనం అక్కడ నేర్చుకుంటే ఎబ్రీ పత్రికలో 17 వచనం చదవండి. మళ్ళా 11-17. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక మాట ఇప్పుడు మనం ఈ రోజు మనం నేర్చుకున్న మాట వాగ్దానాన్ని బట్టి. రెండవది ఇక్కడ మనం నేర్చుకున్న మాట ఇప్పుడు విశ్వాసమును బట్టి. దేనిని బట్టి అంట? విశ్వాసమును బట్టి అనే మాట ఈ ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 16 సార్లు ఉందనుకుంటా. 16 సార్లు 17 సార్లు ఉంది. 16 సార్లు ఉంటది. నా వైపు చూడండి. విశ్వాసమును బట్టి. దేవుని స్తోత్రం చెప్పండి. బట్టి అన్న మాట నేర్చుకుంటాం. ఏ మాట? అందరూ అండి. బట్టి. దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. విశ్వాసం అంటే మనందరికి తెలిసింది, చాలా సార్లు మనందరికి తెలిసింది ఒకే ఒక మాట. విశ్వాసం ద్వారా మనం అనేకమైన వాటిని ప్రభు దగ్గర పొందుకుంది. అయితే మరి దేవుని దయ వల్ల మా విశ్వాసం ద్వారాగా చూడండి, దేవుని దయ వల్ల మా విశ్వాసం ద్వారాగా దేవుని దగ్గర పలానా దాన్ని పొందుకున్నాం. విశ్వాసం ద్వారా మనం అన్నింటిని పొందుకుంటామని మన పిల్లగుడ్డలో మీరు నేర్చుకుంటారు కూడా. నేర్చుకున్నారా? విశ్వాసం ద్వారా పొందుకోవడం. కానీ ఇప్పుడు విశ్వాసం ద్వారా పొందుకోవడం కాదు, ఇంకో మాట ఉంది. చూడండి, ఇప్పుడు విశ్వాసమును బట్టి మనం ఏం చేయాలి? మనలో విశ్వాసం అంటే మనం ఏం చేయాలి? చూడండి, 4వ వచనం చదవండి. 11:4. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. చూడండి, విశ్వాసమును బట్టి అని 2 మాటలు ఇక్కడ కనబడతాయి. ఎవరి గురించి? హేబేలు గురించి. ఇప్పుడు విశ్వాసం అనేది మనం ఏంటి? ప్రభు మీద ఉండే నమ్మకం. ప్రభు మీద విశ్వాసం ఉంచడం వల్ల పొందుకుంటున్నాం. ప్రభు మీద విశ్వాసం ఉండడం వల్ల పలానా కార్యం పొందుకున్నాం. ప్రభు మీద విశ్వాసం ఉంచండి, దేవుని దగ్గర అనేక కార్యాలు పొందుకోండి అని మనం చాలా సార్లు నేర్చుకున్నాం. అయితే విశ్వాసమును బట్టి హేబేలు శ్రేష్టమైన అర్పణ అర్పించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇక్కడ ఒక మాటను మనం నేర్చుకుంటే, నీలో విశ్వాసం ఉంటే నువ్వు శ్రేష్టమైనది దేవునికి అర్పించాలి. అర్థమైందా? అర్థం కాలేదా? అదొక మాట. అక్కడ బలి అనే దగ్గరికి వచ్చేసరికి చాలా విషయాలు ఉన్నాయి, అది నేర్చుకుంటే సమయం అవదు. అయితే ఇంకొక మాట మనం నేర్చుకుందాం, విశ్వాసమును బట్టి అన్నమాట. 8వ వచనం అబ్రహాము గురించి మనం చదువుకుందాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. నా వైపు చూడండి. విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడ్డాడంట. దేని బట్టి? అందరూ చెప్పండి, దేని బట్టి? అంటే పిలుపుకు లోబడే విధానము ఎవరికి ఉంటుందంటే విశ్వాసం ఉన్న వారికి ఉంటుంది. దేవుడు నిన్ను పిలిచాడంటే నువ్వు ఆ పిలుపుకి లోబడ్డావు అంటే నీకు విశ్వాసం ఉన్నట్టు. ఒక పిలుపుకి నువ్వు లోబడట్లేదంటే నీలో ఏం లేనట్టు. అవునా కాదా? అంటే నీలో విశ్వాసం ఉంది,
అని తెలియడానికి అబ్రహాము ఏమని చెప్తున్నాడంట? విశ్వాసమును బట్టి అబ్రహాము దేవుని యొక్క పిలుపుకు లోబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి నువ్వు దేవుని యొక్క పిలుపుకు మీరు లోబడుతున్నారా? ఒకవేళ లోబడితే మీలో విశ్వాసం ఉంది, లోబడకపోతే మీలో విశ్వాసం లేదంట. అర్థమైందా? అర్థం కాలేదా? విశ్వాసమును బట్టే పిలుపుకు లోబడ్డాడు. విశ్వాసం లేకపోతే పిలుపుకి ఎలా లోబడతాడు? ఆ పిలుపు ఎలాంటి పిలుపు మనందరికీ తెలుసు. ఈ రోజు మనందరినీ కూడా దేవుడు పిలుచుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యని ఎందుకు పిలిచాడు ఇక్కడికి? ఆ పిలుపుకు నువ్వు లోబడాలి. హల్లెలూయా. ఏమండి, ప్రధానమంత్రి పిలిచాడంటే అబ్బా నన్ను ప్రధానమంత్రి పిలిచాడని ఓ ఆనందపడిపోతాం. కానీ ప్రధానమంత్రి కంటే గొప్ప దేవుడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను పిలిచాడు ఈ రోజు. మరి నీవెంత ధన్యురాలు, ధన్యులో చెప్పండి మీరు. కానీ దేవుడు కనబడగా అదే దేవుడు వచ్చి మహిమతో వచ్చి సమాజంకి వచ్చాను, ఇలా రా నా కుమారుడు అక్కడ ఉన్నాడు అబ్బా అంటాం అన్నా. ఆయన కనబడట్లేదు కాబట్టి ఆ విలువ నీకు తెలియట్లా. కానీ ఒక మాత్రం గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను పిలిచాడు. హల్లెలూయా. నన్ను పిలిచాడని ఎలా చెప్తున్నారు అంటే కనుక సమస్త జనులారా నా యొద్దకు రండి అని దేవుడు పిలుపునిచ్చాడా లేదా? ఏమన్నాడు? ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను మీ ప్రయాసలని నా మీద, మీ భారములని నా మీద వేయండి. ఎందుకు పిలుస్తున్నాడు దేవుడు? నీ భారములు నీ ప్రయాసలు ఆయన మీద వేయడానికి. ఎందుకు పిలుస్తున్నాడు ప్రభు? సహవాసం, ఆయన కుమారుడితో సహవాసం చేయడానికి. ఎందుకు పిలుస్తున్నాడు ప్రభు? నిన్ను పరిశుద్ధుడిగా నిలబెట్టడానికి. హల్లెలూయా. ఎందుకు పిలుస్తున్నాడు ప్రభు అంటే పేతురు పత్రికలో చెప్పబడినట్లుగా ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. అర్థమైందండి? అబ్రహాము అంట విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడ్డాడంట. ఈరోజు ప్రభు యొక్క పిలుపుకి మీరు కనుక లోబడితే దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఇంకొక మాట మనం నేర్చుకుందామా? ఇంకో మాట 24 చదవండి. మోషే పెద్దవాళ్ళేటప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అర్పించుకొనుటకు ఒప్పుకొనలేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. ధనము కంటే విశ్వాసం ఉంటే ధనము కంటే నింద గొప్ప భాగ్యం అని ఎంచుకుంటాను. అర్థమైందా? విశ్వాసం ఉంటే, విశ్వాసమును బట్టి, దేనిని బట్టి చేశాడు ఇదంతా? విశ్వాసమును బట్టి ఐగుప్తు యొక్క ధనము కంటే. ఇప్పుడు మోషే ఎవరు? రాజకుమారుడు. తన తండ్రి తన సొంత కుమారుని కాదని మోషేకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. మీరు చూసారో లేదో తన కమిట్మెంట్ సినిమాలో కనబడుతుంది. తన కుమారుడు పేరు రామ్దేవ్ ఒక కుమారుడు, సొంత కుమారుడు ఐగుప్తులో ఫరో కుమారుడు. కానీ ఆ ఫరో కుమారుడు కంటే మోషే మీద ఎక్కువ నమ్మకం ఉంది. ఎందుకంటే మోషే బాగా జ్ఞానం కలిగిన వాడు, ప్రావీణ్యత కలిగిన వాడుగా ఉండేవాడు. అందుకని రాజుగారు కూడా ఎవరి మీద గురి ఎక్కువ ఉండేదంటే మోషే మీద ఎక్కువ గురి. రాబోయే కాలంలో మోషేని రాజుగా నియమించాలని తన తండ్రి అయిన ఫరో, ఆ రాజుగారు మోషేని రాజుగా ప్రకటిద్దామని ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ సమయంలో మోషే ఒకటే అంటాడు, ఐగుప్తు ధనము నాకు వద్దు, ఆ రాజుగా ఉండే భాగ్యం నాకు వద్దు, దానికంటే నింద శ్రమ భాగ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదంతా ఎలా జరిగిందంటే ఒకే ఒక మాట రాశాడు ఎబ్రికంతగంతా, విశ్వాసమును బట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీలో విశ్వాసం అంటే ఈ లోకపరమైన సంపద కంటే కూడా దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించడానికి నువ్వు ఎక్కువ ఇష్టపడతావు. ఒకవేళ అలా లేకుండా ఈ లోకపరమైన ఆశీర్వాదం కొరకు నువ్వు ఇష్టపడితే కనుక నీలో విశ్వాసం ఉందానా లేదనా? తర్వాత కూడా ఇంకో మాట చూడండి. ఆ మాట మనం నేర్చుకుంటే కనుక అదే దాంట్లోనే ఒప్పుకోలేదు. యాలి అనగా అతడు ప్రతిఫలము కలగబోవో బహుమానం మీద దృష్టి ఉంచాను, విశ్వాసం బట్టి అతడు అదృశ్యమైన వారిని చూచినట్లుగా స్థిరమైన బుద్ధి గలవాడై
భయపడక ఐగుప్తును విడిచిపోయాను. దేవునికి స్తోత్రం చెప్పండి. విశ్వాసం ఉంటేనంట అదృశ్యమైనది పొందుకోవాలనే ఒక స్థిరమైన బుద్ధి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు మీరు ప్రార్థన చేశారు, అది మీరు ఇంకా పొందుకోరా, కానీ అది ఇంకా రాలా. అదృశ్యమైన దాన్ని పొందుకోతాను అని ఒక స్థిరమైన బుద్ధి ఉందంట విశ్వాసాన్ని బట్టి. అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు మీరు ప్రార్థన చేశారు, అది రాబోయే రోజుల్లో దేవుడు మీకు ఇస్తాడని ఒక స్థిరమైన బుద్ధి కలిగి ఉండడమే విశ్వాసం. అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళా చెప్తున్నా, మీరు ప్రార్థన చేసిన దానిని మీరు రాబోయే రోజుల్లో ఇంకా మీకు రాలా, ప్రార్థనకి జవాబు మీకు ఇంకా రాలా, ప్రార్థన ఫలం ఇంకా మీరు చూడాల, కానీ రాబోయే రోజుల్లో అదృశ్యమైనది పొందుకుంటానని ఒక స్థిరమైన బుద్ధి కలిగి ఉండడమే విశ్వాసం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ మోషే గురించి 2 మాటలు చెప్పాడు విశ్వాసమును బట్టి. ఒకటి, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఎంత గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంట. విశ్వాసమును బట్టి అదృశ్యమైనది పొందుకుంటాడని ఒక స్థిరమైన బుద్ధి గలవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి ముగించేస్తా. ఆ పై వచనాల్లో మనం చూస్తే కనుక 29 కాదు ఒక్క నిమిషం 23 చదవండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడగా 3 మాసములు అతన్ని దాచిపెట్టేది. దేవునికి స్తోత్రం చెప్పండి. మూడవదిగా విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక. ఎవరికి భయపడక? రాజాజ్ఞకు భయపడలేదంట. దేనిని బట్టి అంటే విశ్వాసం అంటే ఎవరికి భయపడం మనం? దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి 10వ అధ్యాయము 34 చదవండి. ఏలగనగా మీరు ఖైదులతో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదయు స్థిరమైనదేనైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దేవునికి స్తోత్రము కలుగును గాక. విశ్వాసమును బట్టి మనలో ఏముండాలంటే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని మనం విడిచిపెట్టకుండా ఉంటే దేవుని దగ్గర బహుమానం పొందుకుంటాం. హల్లెలూయా. ఏదొచ్చినా మనం ధైర్యంగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎటువంటి పరిస్థితి నిన్ను అలుపుకున్నా, ఎటువంటి విషాద పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి సమస్యలు నీకు ఎదురైనా, ఎటువంటి ఆటుపోట్లు నీకు ఎదురైనా, నువ్వు మాత్రం నీకున్న విశ్వాసమును బట్టి నువ్వు ధైర్యముగా ఉండడం నేర్చుకో. హల్లెలూయా. ఎందుకంటే నీ పక్షముగా ఉన్నవాడు గొప్ప దేవుడు. నీ పక్షంగా దేవుడు వాగ్దానములు ఉన్నాయి. హల్లెలూయా. ఎందుకు అబ్రాహాము ధైర్యంగా ముందుకెళ్ళాడు? ఒకవేళ నిజంగా దేవుడు చెప్పినట్లు అబ్రాహాం బలి చేసి ఇంటికి వస్తే తన భార్యకి అబ్రాహాంకి ఎంత గొడవ అయిందండి? అవదా ఇద్దావుదా? కానీ ఎందుకు ధైర్యంగా వెళ్ళాడు తెలుసా? విశ్వాసమును బట్టి. దేవుడు మృతుల్లోంచి కూడా నా బిడ్డను లేపగలిగిన వాడు. ఈ రోజు నీలో ఉండవలసింది ఏంటో తెలుసా? ధైర్యం. హల్లెలూయా. యోబు గ్రంథంలో నీ యొక్క భక్తి నీకేం పుట్టించాలి? చెప్పండమ్మా, నీ భక్తి ఏం పుట్టించాలి? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించును గాక. ఏ పరిస్థితి అయినా నువ్వు భయపడకూడదు. ఈ రోజు నీలో విశ్వాసం ఉంది అనడానికి రుజువేంటో తెలుసా? నీలో ధైర్యము ఉంటుంది. ఏమంటుందండి? నీలో విశ్వాసం ఉండడానికి అర్థమేంటో తెలుసా? శ్రేష్టమైన దేవునికి ఇస్తావు. నీలో విశ్వాసం ఉండడానికి అర్థమేంటో తెలుసా? దేవుని పిలుపుకి నువ్వు ఏమవుతావు అంటే లోపడతావు. నీలో విశ్వాసం ఉందంటే అర్థమేంటో తెలుసా? నువ్వు అంటే నిందను గొప్ప భాగ్యముగా నువ్వు ఎంచుకుంటావు. అలాగే స్థిరమైన బుద్ధి కలిగి నువ్వు నడుచుకుంటావు. ఇవన్నీ విశ్వాసమును బట్టి జరిగిన కార్యాలు ఇవన్నీ. వారిలో విశ్వాసం ఉండడం వల్ల జరిగిన విధానాలు ఇవన్నీ. కానీ మనకేం తెలుసు అంటే ఆ విశ్వాసమును బట్టి పొందుకుంటున్నాం. విశ్వాసం బట్టి దేవుడు నాకు మరి అది ఇచ్చాడు నాకు దేవుడు. విశ్వాసం బట్టి నేను పొందుకున్నా. కానీ విశ్వాసమును బట్టి మనలో ఇవి ఉంటే దేవుడు గొప్ప కార్యాలు ప్రభు మన పక్షంగా చేయను గాక. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. గుర్తుపెట్టుకోండి, దేవుడు 2 మాటలు మనకు నేర్పించాడు. వాగ్దానము